ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం. ఫ్రెండ్స్ మన లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ముందుగా వచ్చి ఇక్కడ రూమ్స్లో కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ మనం పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. ఒక వ్యక్తి మనకి ఇండికేట్ చేస్తున్నారు ఎక్కడ పార్క్ చేయాలని. ఇప్పుడు మనం చూస్తున్న యూజువల్స్ అంతా పార్కింగ్ ఏరియా. మన కార్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనం దేవరకొండ వాటర్ ఫాల్కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ పార్కింగ్కి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మనం, ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు ఫ్రెండ్స్. ఆ పర్సన్కి మనం పర్ పర్సన్కి 100 రూపీస్ పే చేస్తే మనకు దేవరకొండ వాటర్ ఫాల్కి వెళ్ళేదానికి పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అస్సలకి ఎలా ఉందంటే అలా ఉంది. మీరు వరకు వచ్చేటప్పుడు మంచి షూ తీసుకొచ్చుకోండి, వీలైతే 1 స్టిక్ ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు 3 వాగులు ఉంటాయి, వాటిని మనం దాటాల్సి ఉంటుంది. ఒక థ్రెడ్ సాయంతో ఒక తాడు కట్టు ఉంటుంది, ఆ చివరిని చివరి దాకా వాటిని పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా పోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా అంటే చాలా జారుతుంది. మేము రీసెంట్గా జూలై మంత్లోనే వెళ్ళాము ఫ్రెండ్స్. మీరు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి షూ తీసుకొని వచ్చుకోండి ఫ్రెండ్స్. ఈ ట్రెక్కింగ్ మొత్తం 6 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 2 to 3 అవర్స్ పడుతుంది. మీరు వరకు జాగ్రత్తగా నడిచేయాలండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ వే మొత్తం వాటర్ ఉన్నాయి. మేము వెళ్ళింది అయితే ఫుల్లీ రెయినీ సీజన్. చూడండి, మీకు విజువల్స్లో మీకే అర్థమవుతుంది అసలుకి వాటర్ ఎలా ఉంటాయో. సో మీరు జాగ్రత్తగా వెళ్తే మంచిది ఫ్రెండ్స్. స్టార్టింగ్ రోప్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ మీరు మనం వాటర్ ఫాల్ కొంచెం తెగ్గానే స్టార్టింగ్ ఇలా ఒక వాగు తాగటాల్సి వస్తుంది. సో ఇలా జాగ్రత్తగా తాడు పట్టుకొని, ఓకేనా, ఇలా నీట్గా జాగ్రత్తగా దాటాలి. చూడండి ఎలా దాటుతున్నారు మా వాళ్ళు. సో జాగ్రత్తగా దాటాలి ఫ్రెండ్స్. మనం ఈ ట్రెక్కింగ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ వే మొత్తం షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదొక షాపు. నార్మల్ అయితే ఇది సీజన్ కాదు, సీజన్ టైంలో అయితే ఓపెన్లో ఉంటాయి. మేము వెళ్ళింది స్టార్టింగ్ స్టేజ్, ఆల్మోస్ట్ మేము జూలై ఫస్ట్ వీక్లో వెళ్ళాము. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సీజన్. సో అందుకని చెప్పి షాప్స్ ఏం ఓపెన్ లేవు. మేబీ నెక్స్ట్ మంత్లో అన్ని షాప్స్ ఓపెన్ అవుతాయంట. సో మీరు వెళ్ళే టైంకి షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళ కాడ అన్నీ ఉంటాయి. మ్యాగీ లైక్ స్నాక్స్, బిస్కెట్స్ అన్నీ ఉంటాయి, అవైలబుల్లో ఉంటాయి. మోస్ట్లీ వాటర్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ ట్రెక్కింగ్ మొత్తం మనం ఒక పెద్ద డ్యామ్ అంచునే నడిచిపోతూ ఉంటాం ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, ఈ డ్యామ్ అంచునే నడిచిపోతుంటే వావ్, సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటారా, లెఫ్ట్ సైడ్ ఫుల్ వాటర్, ఆ సౌండ్ గలగల అనే ఆ సౌండ్. రైట్ సైడ్ ట్రెక్కింగ్ పాయింట్, స్ట్రైట్గా చూస్తే 2 కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఆ కొండలు అయితే ఎంత బాగున్నాయో, అది చూసేదానికి 2 కళ్ళు సరిపో ఫ్రెండ్స్. మేమైతే చాలా అంటే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్. మీరు ఎలా ఫీల్ అయ్యారనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న వాటర్ ఇలా పోతూ ఉంటాయి వేలో. సో మనం జాగ్రత్తగా చూసి దాటాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ వాటర్ పోతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాళ్ళు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి, రాళ్ళ మీద పాచి అయి ఉంటాయి. చూడండి మా ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా దాటుతున్నారో. కొంచెం అంటే కొంచెం స్లిప్ అయినా కింద పడతారు. సో చూడండి ఫ్రెండ్స్, యూజువల్స్ అయితే ఎంత బాగున్నాయో అసలుకి. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి, చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. యూజువల్స్ చూస్తున్నారా, ఇప్పుడు మనం పెద్ద వాగును దాటాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆ విలేజెస్ సంబంధించిన ఒక పర్సన్ ఉంటారు, తను గైడ్ చేస్తారు ఎలా దాటాలని. నార్మల్గా అయితే ఇక్కడ ఒక తాడు కట్టు ఉంటాడు, ఆ పక్కకి ఈ పక్కకి ఆ తాడు పట్టుకొని మనం దాటాలి. మీకు ఆ యూజువల్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మేము పోయేటప్పుడు ఆ తాడు కట్టలేదు, కానీ మేము రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు ఆ వాగును దాటేందుకు సహాయంగా ఒక పెద్ద తాడుని కట్టారు ఫ్రెండ్స్. ఆ పక్క నుంచి దాన్ని పట్టుకొని మనం జాగ్రత్తగా దాటాలి, ఎందుకంటే మేము వెళ్ళింది స్టార్టింగ్ స్టేజ్. సో అందుకని వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ మంత్ జూలై
ఎండింగ్లో కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యారంటే వాటర్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో దాటేదానికి కష్టంగా ఉంటుంది కాబట్టి సో పెద్ద తాడు కడతారు, దాన్ని పట్టుకొని మనం జాగ్రత్తగా దాటాలి ఫ్రెండ్స్. ఇది చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టం ఇది, కొంచెం జాగ్రత్తగా దాటండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చేతులు పట్టుకొని దాటండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ వాగు దాటిన తర్వాత వాగు పక్కనే చిన్న వే ఉంటుంది, ఆ వేలో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ వే అయితే చాలా బాగుంది. ఈ మార్గంలో పోతుంటే చాలా అంటే చాలా హ్యాపీగానే. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ పైనుంచి మనకు వాటర్ ఫ్లో ఉంటుంది. ఈ వాటర్ మొత్తం పోయి ఆ డ్యామ్లో కలుస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రూట్ అయితే చాలా అంటే చాలా గజిబిజి ఉంది, అంటే బాగా బురదగా ఉంది. మనం కాలు వేస్తే జారచ్చు, కొంచెం జాగ్రత్తగా చూసి నడవండి ఫ్రెండ్స్, ఎందుకంటే జారారంటే మొత్తం బురద అయిపోతుంది. మీకు విజువల్స్ చూడండి ఫ్రెండ్స్. వావ్, అసలుకి ఆ కొండలు చూస్తుంటే నిజంగా ఫ్రెండ్స్ ఆ కొండ ఎక్కాలనిపించింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము. ఫ్రెండ్స్, ఈ ట్రెక్కింగ్ మొత్తం ఆల్మోస్ట్ వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్, అందుకే రూట్ మొత్తం వాటర్ ఉన్నాయి చూడండి. మేమైతే నేను మా ఫ్రెండ్ ఎంజాయ్ చేసుకుంటూ అడుచుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి, మన లెఫ్ట్ సైడ్లో ఒక షాప్ ఉంది ఫ్రెండ్స్. సో మా ఫ్రెండ్స్ ఆకలేస్తుందంటే సో వెళ్ళాం ఫ్రెండ్స్. మేము వెళ్ళి అక్కడ మ్యాగీ తిన్నాం. మ్యాగీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ అక్కడ కొంతమంది మనలాగే ట్రెక్కింగ్కి వచ్చిన వాళ్ళు తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ వర్షానికి వేడి మ్యాగీ ఆర్డర్ ఇచ్చాము. బయటేమో వర్షం, లోపలేమో మ్యాగీ. వావ్, కాంబినేషను అసలు సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. మేము మ్యాగీ తిని మళ్ళీ మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. చూడండి విజువల్స్లో చాలా అంటే చాలా రొమాంటిక్గా ఉంది వ్యూ. కానీ మా పక్కన ఎవరు లేరు ఫ్రెండ్స్, మేము సింగిల్గా వెళ్తున్నాము. వెళ్తున్నాము. యూజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఆ ప్రకృతి చాలా ఫీల్ ఉంటుంది కదా, సో అది ఆ ఫీల్ అవుతూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం పోయే వేలో మధ్యలో చెట్లు అడ్డం పడి ఉంటాయి, వాటిని దాటుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అంటే రెండు ఉంటాయి, రెండు ఒక దగ్గర కలుస్తాయి. చూడండి, ఇంతకుముందు ఇక్కడ కర్రలతో కట్టిన బ్రిడ్జి ఉండేది. సో అది చాలా కష్టంగా ఉందని గవర్నమెంట్ మన కోసం ఐరన్తో మంచి బ్రిడ్జి కట్టారు. దీనివల్ల మనం చాలా అంటే చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు. అలాగే దాని పక్కనే కొంచెం పక్కనే వాటర్ వస్తున్నాయి కదా, మన ట్రెక్కింగ్ చేసిన వాళ్ళందరూ దాంట్లో మునిగి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా రొమాంటిక్గా ఉంది. కానీ జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఆ వాటర్లో మునిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మునగండి. ఫ్లో ఎక్కువ ఉంటే మీరు ఆ ఫ్లోతో కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ చెట్లు కొమ్మలు అవి ఉండొచ్చు, లోపల గుచ్చుకోవచ్చు. సో జాగ్రత్తగా మునగండి, వీలైతే మునొక్కట ఉండండి, చాలా బెటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక బ్రిడ్జి దాటుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కేది కొంచెం స్ట్రైట్గా ఉంటుంది. చూడండి, రాళ్ళు వర్షం ఎక్కువ పడి బాగా కరిగిపోయినాయి. అంటే మనం పోయేటప్పుడు ఆచి తూచి కాళ్ళు వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కాలు కానీ స్లిప్ అయిందంటే కింద పడ్డామంటే మొత్తం రాళ్ళు గుచ్చుకోపోతాయి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి మీ బ్యాచ్ వస్తే మీ బ్యాచ్తో కలిసి వెళ్ళండి, ఓకేనా? చేతులు పట్టుకొని మంచిగా చిన్నగా ఎక్కండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక థ్రెడ్ కట్టున్నారు, ఎందుకంటే ఇది కొంచెం స్ట్రైట్గా ఎక్కాలి. దాన్ని పట్టుకొని జాగ్రత్తగా ఎక్కండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది జారుతుంది అని చెప్పి మన కోసం ఒక పెద్ద థ్రెడ్ని కట్టారు. సో దాన్ని పట్టుకొని మీరు సపోర్ట్గా పైకి వెళ్ళండి ఫ్రెండ్స్. చూస్తున్నారా మీరు, ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. ఇది కొండ పైనుంచి వర్షం పడి ఆల్మోస్ట్ చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్ వస్తున్నాయో ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నారు ఫ్రెండ్స్, ఈ యూజువల్స్ లైవ్లో చూస్తే అస్సలు తట్టుకోలేరు. మేమైతే వావ్ అస్సలు చిన్న ఎక్సైట్ అవ్వాలా, మా ఫ్రెండ్స్ అయితే అరుస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. అక్కడ నుంచి ఆ చూసిన యూజువల్ జోష్తో మరింత ముందుకెళ్ళాం ఫ్రెండ్స్. చూసారు కదా వే ఎలా ఉందో, కొంచెం జాగ్రత్తగా రండి ప్లీజ్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి, మీరు ఎంత జాగ్రత్తగా వస్తే అంత మంచిది.
సో ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ కాడికి వచ్చేసాము. చూడండి వే ఎలా ఉందో, అసలుకి ఏం అర్థమే కావట్లేదు. అసలు జలపాతమే. సో దీన్ని దాటాలి. చూడండి ఎలా ఉందో. సో దీన్ని దాటాలి ఫ్రెండ్స్ మనం. సో ఇది ఎలా దాటాలో చూడండి. ఇలా జాగ్రత్తగా దాటాలి, లేకపోతే నెట్టేస్తుంది. చేయి పట్టుకొని అలా పైకి వెళ్ళాలి. ఇంకా అయ్యా దాటారయ్యా మీరా. సో ఇలా జాగ్రత్తగా దాటాలి. ఓకేనా ఫ్రెండ్స్ ఈ వాగు కొంచెం జాగ్రత్తగా దాటేసి కొంచెం ముందుకు వెళ్ళామంటే వావ్ మన వాటర్ ఫాల్ వచ్చేసింది. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, 2 కళ్ళు సరిపోవట్లేదు దాన్ని చూడడానికి. అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఎక్సైట్ అవుతున్నారా? ఎందుకంటే వే మొత్తం ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఫైనల్ వ్యూ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను చెప్తాను. సార్ మీకు అయితే అన్బిలీవబుల్ ఫ్రెండ్స్. చూడండి కొండ కింద మీకు రూప్ లాగా ఉంది. నేను చూసారా కింద రాయి కట్టినారు కదా. సో అది జాగ్రత్త సేఫ్టీ వాళ్ళు. సో అది మనం మునగలేము. యాక్షన్. ఫ్రెండ్స్ ఈరోజు మేము సక్సెస్ఫుల్గా దేవరకొండ వాటర్ ఫాల్ విజిట్ చేసాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఫుల్ డే పడుతుంది ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ వంశీ.